హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈ రోజు మనం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని 2 రకాలుగా ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక వాటర్ మిలన్ ని తీసుకొని వాటర్ మిలన్ ని సగం కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వాటర్ మిలన్ ఒక స్లైస్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ స్లైస్ లో నుంచి మనం మధ్యలో ఉన్న వాటర్ మిలన్ రెడ్ భాగం అనేది తీసేసి ఈ సర్కిల్ ని అలాగే పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న గింజలని మనం తీసేయడానికి వాటర్ మిలన్ ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా గింజలని తీసేసిన వాటర్ మిలన్ ని ఒక మిక్సర్ జార్ లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ ని తీసుకుందాం. ఇక్కడ మీరు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ నైనా తీసుకోవచ్చు, లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు వరకు షుగర్ ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు మనం ఇక్కడ సర్కిల్ లాగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ని క్లీన్ ర్యాప్ తో లేకపోతే అల్యూమినియం ఫాయిల్ తో అయినా ఇలాగా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసి ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ వరకు ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఈ మిశ్రమం అనేది ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి దీనిని కూడా ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ వరకు ఫ్రీజర్ లో పెట్టుకుంటే మనకి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఓవర్ నైట్ తర్వాత మనం ఇక్కడ ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టిన ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. అంటే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా మనకి ఇంట్లోనే 3 ఇంగ్రీడియంట్స్ తో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సర్కిల్ లాగా ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ ని కూడా మనం ఇక్కడ కట్ చేసి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో. పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం మ్యాంగో మిల్క్ షేక్ ని కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఈ రెసిపీ కూడా ఎంతో వైరల్ అవుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ ని తీసుకొని అందులో మామిడికాయని తొక్క లేకుండా వేసుకోవాలి. నేను ఇక్కడ 4 చిన్న సైజులో ఉన్న మామిడికాయలని తీసుకున్నాను. మీరు కావాలంటే 2 పెద్ద సైజులో ఉన్న మామిడికాయలని కూడా తీసుకోవచ్చు. మామిడికాయల్ని ఇక్కడ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ ని 250 ml వరకు పాలని వేసి మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ మిశ్రమాన్ని మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదే వెనిలా ఐస్ క్రీమ్ ని వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే మనకి చల్లని మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.